ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి అంటే చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, కొంతమంది ఏమో టికెట్ రాలేదని చెప్పేసి అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే పూతలపట్టు నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అని చెప్పేసి తను ఏంటంటే జగన్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు ఏమై ఉంటుంది సార్? ఇప్పుడు మీరు ఉదాహరించారు, అసంతృప్తి అనేది ఎక్కువ శాతం మందికి ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే తిరిగి మళ్ళీ వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని చెప్పని కోపంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు. లేదండి, పైకి కనిపిస్తుంది, అది చాలా సంతోషపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వాళ్ళకి అర్థమైనాయి. కాకపోతే ఏంటంటే రేపు పొద్దున వాళ్ళు ఒక నాయకులు కాబట్టి 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి ఇట్లా అంటే అధినాయకుడు చెప్పంలో తలకాయ ఉంచుకొని వెళ్తే నిజంగా తప్పు చేశామనే అభిప్రాయం వాళ్ళకు కూడా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళ బాధను ఎటు పోటీ చేసే అవకాశం ఎటు లేదు, ఉండదేదో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడని చెప్పని మనకి ప్రసార మాధ్యమాల్లోనూ పత్రికల్లో కూడా రావడం కూడా జరిగింది. నేను అక్కడ ఉన్నటువంటి 2 నాయకులు ఏది చెప్తే అదే చేశాను. అవును సార్. కానీ వాళ్ళకి అసమ్మతి అనేది నా మీద ఎందుకు వస్తుంది? నేనేమైనా అవినీతి చేయలేదు కదా, ఇబ్బందికరమైన పనులు ఏమి చేయలేదు కదా. వాళ్ళు ఏదైనా చేసినప్పుడు నిజంగా అక్కడ అసమ్మతి అనేది ఏదైనా ఉంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళని దండించాలి కదా, నన్ను ఎందుకు దండిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు పెట్టిన వాళ్ళే కదా, వాళ్ళే కదా, వాళ్ళు ఏది చెప్తే నేను అదే చేశాను. మరి తప్పు చేస్తే అది శిక్ష నాక, వాళ్ళకేం ఉండదా అని చెప్పని ఆయన అడిగారని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మౌనం అర్ధ అంగీకారమే కాబట్టి మౌనం దాల్చారని చెప్పి కూడా మనకి వినిపిస్తున్నటువంటి మాట. ఇది అతనే కాదు, దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కొంతమందిని మార్పులు చేర్పులు జరిగిన చోట, కొంతమందికి ఇంకా మీకు పోటీకి అవకాశం లేదని చెప్పిన చోట కూడా వాళ్ళందరూ కూడా సంతోషపడతానే ఉన్నారు. ఎవరు బాధపడితే రకం వేరేగా ఉండేది, తిరుగుబాటు వేరే రకంగా ఉండేది. కానీ వాళ్ళు కూడా సంతోషపడతానే ఉన్నారు. పోటీకి దూరంగా ఉంచినందుకు వాళ్ళు ఏం పోటీ చేయాలన్న ఆసక్తి అయితే చాలామంది వరకు లేదు. కొంతమంది ఇంకా కరుడు కట్టిన వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా క్షేత్రస్థాయిలోనూ ప్రజలతోటి మమేకమై ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి పోటీ చేయాలనే ఆలోచన మాత్రం లేదు. అది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎంత తిరుగుబాటు తత్వంతో ప్రజలు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి మన మీద అధినాయకుడి మీద ఎంత కోపంతో ఉన్నారు, చేసిన తప్పులన్నీ అధినాయకుడు చేసి ఈరోజు ఓటమి నిశ్చయమైన తర్వాత అది శాసనసభ్యులు మారిస్తే ఓటమి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ శాసనసభ్యులు మారిస్తే ఇంకా ఎక్కువగా నష్టపోతాడు అనే అభిప్రాయం ప్రజల్లోనూ ఉంది, అలాగే శాసనసభ్యుల్లోనూ ఉంది. ఇప్పుడు శాసనసభ్యులు కూడా ఏం ఆశిస్తున్నారంటే పానీలే, మనం లేకపోయినా పర్లేదు, రాష్ట్రం బాగుపడిద్ది కదా, ఎట్టి బస్సులో మళ్ళీ ఈ పార్టీ రాకూడదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు సార్, జగన్ చెప్పింది ఇంకా ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టే చేశారని కూడా తను అనడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఓసీలకి బీసీలకి మాత్రమే చూస్తున్నారు, ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో అని చెప్పేసి ఈ మాట కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎలా పరిగణించాలి? ఇప్పుడు నిన్నదాకా ఆయన చెబుతున్నాడు కదా, అందరికీ ఎస్సీలకి చాలామంది నాయకులు వంతపడతా ఉన్నారు కదా. ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయలేదు ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోజనాలు, ఇన్ని అవకాశాలు కల్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఎంత గొప్పగా చేసాము ఎస్సీలకి అని చెప్పిన వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. మరి శాసనసభ్యుడు అంత బాధపడుతున్నారంటే మరి నిజంగా ఇదే శాసనసభ్యుడు ఎస్సీలకు సంబంధించి మరి డాక్టర్ సుధాకర్ గారిని మరి విశాఖపట్నంలో ఓ పిచ్చాడిగా చిత్రీకరించి ఆయన చంపినప్పుడు ఆయన ఎస్సీ కాదా అంటే, ఈ శాసనసభ్యుడిగా ఆయన తీస్తే పక్క తప్పిస్తేనే ఎస్సీ అవుతారు ఆయన అంటే, చనిపోయిన ఆయన ఎస్సీ కాదా? అలాగే అనంతబాబు ఎమ్మెల్సీకి సంబంధించిన ఆయన డ్రైవర్ని చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి పడేసినప్పుడు ఆ చచ్చిపోయిన సుబ్రహ్మణ్యం గారు ఎస్సీ కారా? ఇలా వరుసనే చూసుకుంటా ఉంటే కనీసం ఎస్సీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎంత అరాచకం జరుగుతూ ఉంది. ఎస్సీల మీదే కేసులను పెట్టేసి వాళ్ళ మీదే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా. మరి ఆ రోజు మాట్లాడలేదు కదా వీళ్ళు. అంటే ఇప్పుడు కేవలం టికెట్ రాలేదన్న ఇదితోనే అక్కస్తోనే మాట్లాడుతున్నారు. అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఎక్కడ ఇలాంటి మాటలు అయితే రాలేదంటారు. ఎంతో కొంత ఈ విధంగా ధిక్కార స్వరంను అధినాయకుడు తప్పు చేస్తున్నాడని వినిపించడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచిదే. అది అధినాయకులు మార్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే బాగుంటుంది.
ఇప్పుడు శాసనసభ్యుడిగా మరి ఇన్నాళ్ళు నేను అన్నట్టు కొన్ని కొన్ని ప్రశ్నలు అంతకుముందు ఆయన లేవనెత్తకపోవటం, మరి ఎస్సీలకు సంబంధించి అన్యాయం జరుగుతుందనేది వాస్తవమే కదా. 27 ఎస్సీలకు ఇచ్చినటువంటి పథకాలను రద్దు చేయడం కూడా జరిగింది కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశం మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వకుండా కూడా చేశారు కదా. మరి అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వలేదు కదా. 10 లక్షల నుంచి 15 లక్షలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి అవకాశాలు కల్పించలేదు కదా. విదేశీ విద్యా దీవెన కానుకొని అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న దాన్ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. కానీ మార్చుకున్న వాళ్ళకన్నా న్యాయం చేశారంటే అది కూడా జరగట్లేదు కదా. ఇవన్నీ ఎస్సీలకు జరుగుతున్న అన్యాయమే కదా. ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు పరిశ్రమలకు వాళ్ళకి చేతివృత్తులకు సంబంధించి వాళ్ళ పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం కానీ, పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, పెద్దలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కదా. కాబట్టి వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తెలిసినా కూడా మౌనంగా ఉన్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కావచ్చు. పానీలే మా ఎస్సీలు అందరి తరపున నేను ఒక్కనే ప్రతినిధిగా ఉన్నాను కదా, వాళ్ళకి అన్యాయం జరిగితే ఉందని నాకు న్యాయం జరిగిందని భావించుండొచ్చుగా. ఈరోజు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు స్వార్థపూరితంగానే ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడ కూడా జనాల కోసం ఆలోచించట్లే అని మరొకసారి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అనుకోవాలా సార్? నిస్సందేహం అందుట్లో అనుమానం ఉంది. ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడే కనుక ప్రశ్నించి ఉండటైతే ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలండి, మనం అందరం ఇప్పుడు మీరు మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ముస్లింలు అని మీరు చెప్తున్నారు కదా. మరి అలాంటిది మరి వాళ్ళని మీరు నా వాళ్ళు అనుకున్నప్పుడు మరి అట్లా వాళ్ళ మీద దాడులు ఏంటి, లేకపోతే వాళ్ళ మీద అగత్యాలు ఏంటి, మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? పోనీ మాకు మరి గత ప్రభుత్వం మంచి చేసినా చెడు చేసినా గత ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది, దాన్ని ఈరోజు మనం ఎందుకు తీసేస్తున్నాం, అవి అట్టి పెట్టండి అని చెప్పని ఎందుకు పోరాడలేదు ఈ నాయకులందరూ? వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే, వాళ్ళ సామాజిక వర్గం మీద, వాళ్ళ ప్రజల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పోరాడలేదు కాబట్టి ఆ రోజు మీకు లబ్ధి చేకూరింది కాబట్టి మీరు మెరకుండా కూర్చున్నారు. ఈరోజు మీ మనసులో భావాలను ఇప్పుడు బయట పెడతాం. సంతోషం ఎప్పుడైనా బయటపెట్టినందుకు సంతోషపడాలి. మిగిలిన ఎస్సీ సోదరులందరూ కూడా దీని గురించి ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ని అంటే జగన్ ఎలా చూస్తాడంటారు సార్? ఒకవేళ అంటే ఎలా చూడు, ఆయన ఒకటి అనుకున్నట్టు చేయగలిగినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. మిగిలిన వాళ్ళకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఏంటంటే ఏదనుకుంటాడు అది చేస్తున్నాడు. అది మంచి జరిగినా చెడు జరిగినా ఆయనే బాధ్యుడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటారని కానీ దీని గురించి అంతే ఆయనకేమీ సమాచారం అందకుండానే ఉంటుంది. ఇప్పుడు దాకా అందుతూనే ఉంటుంది, ఇప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. కానీ అవన్నీ పట్టించుకోడు. అతను చేయాలనుకుంది ఏం జరుగుతుందో, ఏం జరిగినా పర్లేదు, అతను కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉంది అతనికి. ఏ మార్గంలో వెళ్తే మళ్ళీ తిరిగి నేను ముఖ్యమంత్రికి వస్తాను, మనకు ప్రజలతో సంబంధం ఉందా లేదా, ఏ సాంకేతికని నమ్ముకున్నామా లేకపోతే కేంద్రాన్ని నమ్ముకున్నాం అనే అవగాహన ఆయనకి స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన అంత మనోనిబ్బరంతో ఉండి ముందుకెళ్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకుంటాడని కానీ నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.